భక్తానందకరీం దేవీం మగళాం పరమేశ్వరీం నమామి శక్తిపీఠస్థాం శివాపుర నివాసిని. అఖండ భారతంలో తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో జగన్మాత దశమహావిద్యల్లో ఒకరైనటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారు కొలువై ఉండడం మనందరి భాగ్య విశేషం. మనిషి యొక్క పుట్టుక ఒక రెండింటి మీద జరుగుతుంది. పెద్దలు చెప్పారు, ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే అని. పుణ్యము పాపము అనేటువంటి ఈ రెండు జన్మాంతరంలో మనం చేసినందువల్ల ఆ పుణ్యపాప ఫలితంగా ఈ శరీరం యొక్క స్వరూపం వస్తుంది అని. పూర్వజన్మలో పుణ్యం చేస్తే ఈ జన్మలో సుఖం, పూర్వజన్మలో పాపం చేస్తే ఈ జన్మలో దుఃఖం. దానికి శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, పూర్వజన్మలో మనం ఏ వయస్సులో గనక పుణ్యం ఆచరిస్తే ఆ వయస్సులో ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తాము. పూర్వజన్మలో ఎప్పుడు పాపాన్ని ఆచరిస్తే ఈ జన్మలో అప్పుడు మనము దుఃఖాన్ని అనుభవిస్తాము. శాస్త్రం దానినే శాస్త్రంలో ఒకటి ఉత్తమ ప్రారంధమని, పుణ్య సంబంధమైనటువంటి కర్మానుభవాన్ని కర్మలు చెప్పారు. నీచ ప్రారంధమని ఈ పాప సంబంధమైనటువంటి ఫలిత స్వరూపాన్ని చెప్పడం జరిగింది. అయితే నీచ ప్రారంధం ఏ వయస్సులో అయితే వస్తుందో ఆ వయస్సులో మనుషులు పడుతున్న కష్టాలకు ఇలా అని లేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన కష్టం. ఒకరికి పుట్టుకతోనే సమస్య మొదలైతే, పుట్టిన తర్వాత చదువులు రాక, చదువులు వస్తే ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు వస్తే వివాహాలు కాక, వివాహాలైతే సంతానం లేక, ఇలా నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎంతో సంపద సంపాదించినప్పటికీ ఒక్క రూపాయి అనుభవించకుండా దురదృష్టమంతా వెంటాడుతుంది. దాన్ని నీచ ప్రారంభం అంటారు. కాబట్టి పూర్వజన్మలో చేసిన పాపము యొక్క స్వరూపము ఈ జన్మలో దుఃఖ రూపంలో మనం వెంటాడుతుంది. అది ఎన్ని రకాలంటే చెప్పలేము. ఒకడికి అనారోగ్యం, ఒకడికి దారిద్ర్యం, ఒకడికి సంతానమేమి, ఒకడికి వివాహం లేకపోవడం. అదే నీచ ప్రారంభం వల్ల నిన్నటి వరకు బాగా ఉన్నటువంటి మన మిత్రులే మనకు శత్రువులాగా మారి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఈ అమ్మ బగళాముఖి అని అమ్మ యొక్క పేరు. అమ్మను మరొక పేరు కూడా స్తంభన దేవత అని ఉంది. ఈ అమ్మ యొక్క ఆవిర్భావం కృతయుగంలో భయంకరమైన తుఫాను వచ్చి చీమ నుంచి బ్రహ్మ వరకు అన్ని ప్రాణులు నష్టాన్ని చవిచూస్తుంటే ఇంద్రాది దేవతలు విష్ణువును ప్రార్థిస్తే మహావిష్ణువు అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఒక పసుపు నీటి కందకం ఒడ్డున కూర్చొని ఆయన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ జగన్మాత పరాశక్తి తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి అని ఆ తపస్సుకు మెచ్చిన ఆమె మహావీత హ్రదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక అని అమ్మ ఆ పసుపు కందకంలో పసుపు రూపంలో బగళా రూపంలో ఆవిర్భవించింది అని చెప్తారు. ఈ క్షేత్రంలో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జగన్మాత అష్టదళ ఆకృతిలో ఉన్నటువంటి పీఠము పైన చుట్టూ ఉన్నటువంటి పసుపు నీటి కందకం మధ్యలో ఆవిర్భవించింది. అయితే ఈ శివంపేటలో జరిగేటువంటి హవనాలు గాని అర్చనలు గాని ఎవరైతే చేసుకుంటారో అమ్మను ఆ పసుపు కందకంలో ఆవిర్భవించిన అమ్మ ఆ రోజున హృదయంలో ఉత్పన్నమైన తుఫాన్ని స్తంభింపజేసింది, ఆపేసింది. కాబట్టి అమ్మ స్తంభన దేవత అన్నారు. అందుకోసమే అమ్మ యొక్క ఆయుధ స్వరూపాల్లో హస్తైరు ముద్గర పాశ వజ్రాది, ఎడమ చేతిలో హస్తైరు ముద్గర పాశ వజ్ర రసనాహ అని ఈ రకంగా అమ్మ కింది ఎడమ చేతిలో ఒక నాలుకను పట్టుకుని లాగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. దాని యొక్క తాత్పర్యం ఏమిటంటే స్తంభనం, ఆగడం అని అర్థం. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏవైతే పుణ్యపాపముల ద్వారా మానవ జన్మ వస్తుందో అందులో పాపముల ద్వారా దుఃఖాలు అనుభవిస్తాము. ఆ దుఃఖముల యొక్క స్తంభన జరగాలి అంటే నీచ ప్రారంభం యొక్క స్తంభన జరగాలి. ఎందరో దేవతలు ఎన్నో అనుగ్రహాలు ఎన్నో ఉన్నప్పటికీ నీచ ప్రారంభము కనుక ఉంటే ఎన్ని యోగాలున్నా కానీ అవి వారికి ఉపయోగంలోకి రావు. మనిషికి
మరి ఉపయోగంలోకి రావాలి అంటే ఏ దేవత స్తంభన దేవతను అని ఆపేటువంటి శక్తియో ఆ అమ్మ గనుక అనుగ్రహం కనుక పొందితే తప్పకుండా ఆ నీచ ప్రారంభం స్తంభించబడి తత్ఫలితమైనటువంటి దుఃఖానికి దూరంగా ఉంటాం. అంటే అర్థం, ఎవరు బగళాముఖి అమ్మవారిని మనసా వాచా కర్మణ అర్చనా రూపం గాని, హోమరూపం గాని, అభిషేక రూపం గాని చేస్తారో రేపు 24 జయంతి అవుతుంది. ఈ ఏప్రిల్ 24 వైశాఖ శుక్ల అష్టమి రోజున అమ్మవారి జయంతి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం రోజు ఇక్కడికి ఇచ్చేసి ఎవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఏ నీచ ప్రారంభం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నారో ఆ నీచ ప్రారంభము స్తంభించబడుతుంది. అప్పుడు ఎప్పుడైతే ముళ్ళ కంచె అడ్డుగా పోయిందో మనం గమనం సులభమైనట్టుగా నీచ ప్రారంభము కనుక ఆగిపోతే ఆ నీచ ప్రారంభం వల్ల వచ్చే దుఃఖాలన్నీ సంతానలేమి, విద్యాలేమి, ఉద్యోగలేమి, ధనలేమి, ఆరోగ్యలేమి ఇటువంటివన్నీ కూడా తొలగి మనుషులు జీవించినంతకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే స్తంభన రూపమైనటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్న ఈ అమ్మవారిని మనం ఆరాధించుకోవడం, అది విశేష పర్వదినం. ఈ ఏప్రిల్ 24 నాడు వచ్చి అందరూ కూడా ఉదయం 9 నుంచి 1 గంట వరకు కార్యక్రమాలు, అమ్మవారి అభిషేకము, అర్చన, హోమం అందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అమ్మ అనుగ్రహం అందరికీ కలుగుగాక. తప్పకుండా అందరి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాను. హర హర మహాదేవ హర. భక్తానందకరీం దేవీం బగళాం పరమేశ్వరీం నమామి శక్తిపీఠస్థాం శివాపుర నివాసిని. అఖండ భారతంలో తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో జగన్మాత దశమహావిద్యల్లో ఒకరైనటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారు కొలువై ఉండడం మనందరి భాగ్య విశేషం. మనిషి యొక్క పుట్టుక ఒక రెండింటి మీద జరుగుతుంది. పెద్దలు చెప్పారు, ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే అని. పుణ్యము పాపము అనేటువంటి ఈ రెండు జన్మాంతరంలో మనం చేసినందువల్ల ఆ పుణ్యపాప ఫలితంగా ఈ శరీరం యొక్క